కార్తీక పురాణము 13వ అధ్యాయము. హరహర మహాదేవ శంభో శంకర. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమని చెప్తారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా కన్యాదాన ఫలం, పేద బ్రాహ్మణుడి కుమారునికి ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యం గురించి వివరణ. ఉపనయనమునకు అగు ఖర్చు అంత భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినా కూడా చక్కటి ఫలం కలుగును. ఎన్ని నూతులు తటాకాలు త్రవ్వించినా కూడా పైన చెప్పినట్లు ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చు ఫలము సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదాన ఫలం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినేడలా తాను తరించుడే కాక తన పితృదేవతలు కూడా తరింపచేసిన వాడగును. ఇందులకు ఒక ఇతిహాసము కలదు. అది సువీర చరిత్ర. ఈ కన్యాదాన ఫలము పేద బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనం గురించి సువీరని చరిత్ర ఉదాహరణగా కథగా వర్ణించారు. ఈ కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానంగా ఆబోతునకు వివాహం అనర్చినను కన్యాదానం ఫలము అబ్బును. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఎగును. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నారాయణాయ నమః. కార్తీక పురాణము 13వ అధ్యాయము సంపూర్ణం.